వెరీ గుడ్ మార్నింగ్. మనసుకి ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, శరీరానికి శక్తిని అందించే ధ్యాన యోగా కార్యక్రమానికి స్వాగతం. యోగాలో అన్ని ఆసనాలు వేయకపోయినా సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసినా సరిపోతుందంటారు యోగా నిపుణులు. చైతన్యానికి, శక్తికి ప్రతీక అయిన సూర్యుని ముందు ఉదయపు వేళ ప్రతిరోజు 6 బయట సూర్య నమస్కారాలు చేస్తే మంచి ఫలితాలనిస్తాయి. మరి ఆ ఆసనాలు ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. సూర్య నమస్కారాల వల్ల శరీరానికి సంపూర్ణ శక్తి, ఉత్సాహం, ఆరోగ్యం వస్తాయి. శరీరంలోని ప్రతి అవయవము చురుగ్గా మారుతుంది. అంతర్గతంగా హార్మోన్లన్నీ ఉత్తేజితమవుతాయి. ఇప్పుడు సూర్య నమస్కారాలు మొదలు పెడదాం. ముందుగా మీ 2 కాళ్లను దగ్గరకు పెట్టి నిటారుగా నిల్చోవాలి. చేతులు 2 నిటారుగా పైకెత్తి నమస్కరించాలి. కొద్ది సెకండ్ల పాటు ఉన్నాక నెమ్మదిగా మీ వెన్నును వెనక్కి వంచండి. ఊపిరి లోపలికి పీల్చుకుంటూ మీరు వెనక్కి బెండ్ అవ్వగలిగినంతగా బెండ్ అవ్వాలి. చేతులు 2 వెనుక సమాంతరంగా చాపాలి. మన దృష్టి ఆకాశం వైపు ఉండాలి. అలా కొన్ని సెకండ్ల పాటు ఉన్నాక నెమ్మదిగా గాలి వదులుతూ ముందుకు వంగాలి. మీ అరచేతులు భూమిని తాకించాలి. ఈ స్థితిలో మోకాళ్ళు వంచకూడదు. ఆపై చేతులు 2 మోకాళ్లకు వెనుకగా జాయిన్ చేయాలి. ఆ తరువాత చేతులను మళ్ళీ నేలపై ఆంచి కొద్ది సెకండ్ల తర్వాత నెమ్మదిగా కుడికాలు వెనక్కి చాపాలి. పాదం భూమిని తాకుతూ ఉండాలి. అంటే పరుగెత్తటానికి సిద్ధంగా ఉన్న భంగిమలో వంగాలి. ఈ స్థితిలో మీ 2 చేతులు నేలపైనే ఆంచాలి. తల నేరుగా చూస్తూ ఉండాలి. కొద్దిసేపటి తర్వాత మీ ఛాతీ భారాన్ని మొత్తం 2 చేతులపైకి తెస్తూ 2 కాలు కూడా వెనక్కి చాపాలి. ఈ స్థితిలో గాలి తీసుకుని నెమ్మదిగా వదలాలి. శరీరం మొత్తం నేలకు ఆనేలా బోర్లా పడుకుని విశ్రాంతి తీసుకోవాలి. దీనిని సాష్టాంగాసనం అంటారు. అంటే శరీరంలోని అన్ని అంగాలు నేలను తాకుతాయి. ఇరవై సెకండ్ల విరామం తరువాత చేతులను నేలపై ఉంచి ఛాతీని మాత్రం పైకి లేపాలి. మీ ముఖం ఆకాశాన్ని చూసేలా వెన్ను వెనక్కి ఉంచాలి. సూర్య నమస్కారాలలో ఇది
ఒక అద్భుతమైన ఆసనం. ఇప్పుడు పాదాలు, చేతులు రెండు నేలను పూర్తిగా ఆనేలా వంగాలి. ఈ భంగిమలో మీ శరీరం ఒక విల్లులా వంగాలి. ఇప్పుడు నెమ్మదిగా ముఖాన్ని కింద నుంచి పైకి లేపి ఎదురుగా చూడాలి. మళ్ళీ యథాప్రకారం శ్వాస వదులుతూ ఓ కాలిని మడిచి మోకాలిపై నిలబడి మరో కాలిని వెనక్కి చాపాలి. ఇప్పుడు మీ శరీరాన్ని కొండ ఆకారంలో కిందకు వంగాలి. సూర్య నమస్కారాలలో మరో భంగిమ ఇది. రెండు మోకాళ్ల దగ్గర కొంచెం వంగి గాలిలో కూర్చున్న భంగిమలో ఉండాలి. నెమ్మదిగా చేతులు రెంటిని నమస్కరిస్తూ పైకెత్తి వెనక్కి వంచండి. కొద్ది సెకండ్ల తర్వాత మళ్ళీ చేతులను యథాప్రకారం ఛాతీ దగ్గరకు తెచ్చి నమస్కరించండి. అలా నమస్కరిస్తూనే కిందకు చేతులు కట్టుకొని వంగాలి. శ్వాస పీల్చుకుని మళ్ళీ వదులుతూ నెమ్మదిగా లేచి నిలబడండి. నమస్కరిస్తూ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు సూర్య నమస్కారాలను పూర్తి చేశాం. మళ్ళీ పద్మాసనంలో ధ్యాన ముద్రలోకి వచ్చి ముగించాలి. ఆసనాల్లోకెల్లా ముఖ్యమైనది చక్రాసనం. ఇది మన శరీరాన్ని విల్లులా ఉంచుతోంది. కానీ చక్రాసనం వేయడం కొంచెం కష్టం. రోజు సాధన చేస్తే సాధ్యమవుతోంది. మరి చక్రాసనం ఎలా వేయాలో చూద్దాం. చక్రాసనలో ముందుగా నేలపై వెల్లకిలా పడుకోవాలి. శరీరాన్ని చాలా లూజ్గా అంటే ఫ్లెక్సిబుల్గా ఉంచాలి. అంటే శవాసనం అన్నమాట. పాదాలు రెండు సమంగా ఉంచాలి. రెండు చేతులు పొట్టపై పెట్టి దీర్ఘంగా గాలి పీల్చుతూ నెమ్మదిగా వదలాలి. ఆ తరువాత నెమ్మదిగా రెండు చేతులను మీ తలకు రెండు వైపులా భూమిని ఆనుకొని ఉంచాలి. ఆపై పాదాలను వంచి మోకాలి దగ్గరికి తేవాలి. భారం మొత్తాన్ని చేతులపై వేసి శరీరాన్ని గాల్లోకి లేపాలి. వీలైనంత ఎత్తుకు శరీరాన్ని లేపాలి. ముఖ్యంగా తలకిందులుగా నేలను చూస్తూ ఉండాలి. శరీరం మొత్తాన్ని ఎక్కుపెట్టిన విల్లులా వంచాలి.
అర్ధచక్రంలా కనిపిస్తుంది కాబట్టి దీనిని చక్రాసన అంటారు. చక్రాసనంలో శరీరం మొత్తం ఎక్కుపెట్టి వదలటానికి సిద్ధంగా ఉంచిన విల్లులా ఉంటుంది. శరీరం మొత్తం స్ట్రెచ్ అవుతుంది. చక్రాసన వల్ల వెన్ను, పొట్ట కండరాలు బలపడతాయి. జీర్ణ వ్యవస్థ, గర్భాశయం, వివిధ గ్రంథులు టోనపవుతాయి. చక్రాసన వల్ల శరీరానికి చక్కని ఆకృతి వస్తుంది. వెన్నునొప్పి, శరీరాకృతిపరమైన సమస్యలు ఉన్నవారికి ఈ ఆసనం చాలా మంచిది. ఈ స్థితిలో 40 సెకండ్ల పాటు ఉన్నాక తిరిగి నెమ్మదిగా నేలపై విశ్రమించాలి. చక్రాసన వేశాక ఇప్పుడు చెప్పబోయే ఆసనం తప్పనిసరిగా చెయ్యాలి. దీనికోసం శరీరాన్ని వ్యతిరేక దిశలో గుండ్రంగా వంచాలి. 2 చేతులను కాళ్ల కిందుగా ఒకదానితో ఒకటి కలిపి ఉంచాలి. 2 మోకాళ్ళు వంచి ముఖం దగ్గరకు తీసుకురావాలి. ఈ స్థితిలో 40 సెకండ్ల పాటు ఉంచాలి. ఆసనం ముగించాక నెమ్మదిగా ఒక పక్కకు ఒత్తిగిలి పైకి లేవాలి. ఆపై మళ్ళీ వామప్ చేయాలి. రెండు అరచేతులను బలంగా, వేగంగా రుద్దుకోవాలి. ఆ తర్వాత ఆ అరచేతులను కళ్లపైన, కణతలపైన పెట్టుకోవాలి. మళ్ళీ 2 అరచేతులను బలంగా రుద్దుకోవాలి. ఈసారి ఆ చేతులను 2 బుగ్గలపై ఉంచుకోవాలి. ఇక్కడితో చక్రాసనం పూర్తవుతుంది. ఇప్పుడు మనం చేయబోయే ఆసనం సేతుబంధాసనం. ఇది చూడ్డానికి వారధిలాగా ఉంటుంది. శరీరాన్ని బ్రిడ్జ్లా ఉంచుతుంది కాబట్టి దీన్ని మనం సేతుబంధాసనం అంటారు. మరి ఇప్పుడు ఈ ఆసనం ఎలా వేయాలో చూద్దాం. సేతుబంధాసనం వేసే ముందు నేలపై వెల్లకిలా పడుకోవాలి. ఆపై 2 మోకాళ్లను మడిచి పాదాలను పిరుతులకి దగ్గరగా పెట్టాలి. నెమ్మదిగా 2 చేతులతోనూ 2 పాదాలను పట్టుకోవాలి. మీ నడుమును నెమ్మదిగా పైకి లేపాలి. చూసేందుకు బ్రిడ్జిని పోలినట్లుగా ఉంటుంది కాబట్టి దీనిని సేతుబంధాసనం అంటారు. మీ 2 చేతులను ఛాతీపై నమస్కరిస్తున్నట్లుగా పెట్టాలి.
నెమ్మదిగా చేతులను నడుముకు సపోర్టుగా వెనక్కి తీసుకోవాలి. ఎడమ కాలుని లంబకోణంలో నిటారుగా పైకి లేపాలి. తరువాత నెమ్మదిగా కిందకి దించాలి. రెండో కాలితో కూడా అదే విధంగా చేయాలి. రెండు కాళ్లను యథాస్థితిలో తెచ్చాక చేతులను పైకి లేపాలి. తిరిగి అరిచేతులను ధ్యానముద్రలో ఉంచి కాసేపు విశ్రమించి కుడివైపుకు ఒత్తిగిలి నెమ్మదిగా పైకి లేవాలి. ఈ ఆసనం చేయడం ద్వారా మరిన్ని ఉపయోగాలు మనం తెలుసుకుందాం. సేతుబంధాసనం చేయటం వల్ల మన ఛాతీ, మెడ, వెన్నెముక, పిరుతులు అన్నీ స్ట్రెచ్ అవుతాయి. దాంతో బద్ధకం వదిలిపోతుంది. వెన్నుపాము, కటివలయం బలంగా తయారవుతాయి. శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మనకున్న ఒత్తిడి, దిగులు తొలగిపోతాయి. మెదడు ప్రశాంతంగా ఉండటమే కాదు, కేంద్ర నాడీ వ్యవస్థ చురుగ్గా తయారవుతుంది. ఊపిరితిత్తులకు బలం వస్తుంది. థైరాయిడ్ గ్రంథి ప్రేరేపించబడుతుంది. పొట్ట భాగంలోని అంతర్గత అవయవాలు చైతన్యవంతమవుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇప్పుడు పూర్వోత్తాసనం ఎలా వేయాలో చూద్దాం. పూర్వోత్తాసన అంటే తూర్పు దిక్కుకి మన బాడీని స్ట్రెచ్ చేయటం అన్నమాట. ముందుగా
నేలపై వెల్లకిలా పడుకోవాలి. చేతులను ధ్యానముద్రలో ఉంచి కాసేపు విశ్రాంతిగా ఉండాలి. కాళ్లను నిటారుగా నేలను తాకేలా చాపి ఉంచాలి. ఇలా శవాసనంలో కొంత సమయం ఉండాలి. రెండు చేతులను వెనక్కి తిప్పి భూమికి ఆనించి ఛాతీ భాగాన్ని పైకి లేపాలి. ఈ భంగిమలో శ్వాసను లోపలికి తీసుకోవాలి. ఇప్పుడు ఎడమకాలి పాదం కుడి మోకాలుపై ఉంచాలి. ఈ భంగిమలో కనీసం 40 సెకండ్ల పాటు ఉండాలి. అలాగే కుడి మోకాలుతోనూ చేయాలి. ఇప్పుడు రెండు చేతులను ముందుకు చాపి అరచేతులను లాక్ చేయాలి. లాక్ చేసిన అరచేతులను హృదయం దగ్గరకు తీసుకుని ముందుకు వంగి అరచేతులను చూడాలి. తిరిగి పద్మాసనంలో కూర్చుంటే పూర్వోత్తాసనం పూర్తవుతుంది. ఈ పూర్వోత్తన ఆసనం వల్ల మరిన్ని ఉపయోగాలు తెలుసుకుందాం. పూర్వోత్తాసన వల్ల మన శరీరం కాళ్ల నుంచి మెడ వరకు మొత్తం స్ట్రెచ్ అవుతుంది. చేతులు, మణికట్టు, వెన్నెముక, కాళ్ళు అన్నీ శక్తివంతమవుతాయి. భుజాలు, ఛాతీ, పాదాల చీలమండలు బాగా స్ట్రెచ్ అవుతాయి. పూర్వోత్తాసనం వల్ల మైండ్ చాలా ఉత్తేజమవుతుంది. మనసు ప్రశాంతంగా ఉండటమే కాదు, మనం కొత్త సవాళ్లను స్వీకరించటానికి శరీరం సన్నద్ధమవుతుంది. పూర్వోత్తాసన వేయటం మొదట్లో చాలా మందికి ఇబ్బంది అనిపిస్తుంది. కొత్తగా యోగా నేర్చుకునేవారు కుర్చీ సహాయంతో ఈ భంగిమను ప్రయత్నించవచ్చు. శరీరానికి శక్తిని, మనసుకి ఉల్లాసాన్ని ఇచ్చే హమ్మింగ్ క్రియ పూర్వోత్తన ఆసనం చూశారు కదా.
మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. బాయ్ బాయ్.